ఈ రోజైతే ఎగ్ కర్రీ చేసుకుందాం. ఏంటి ఇది కూడా చెప్పాలా? అవునండి, కొంతమంది న్యూ బిగినర్స్ ఉంటారు, ఇప్పుడిప్పుడే కుక్ చేసేవారు. అంటే సింపుల్ కర్రీస్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొంతమంది అంటే ఆనియన్స్ వేగకముందే టమాటోస్ వేసేయడం, లేకపోతే ఆనియన్స్ టమాటోని కలిపేసేసేయడం. అంటే కొన్ని కొన్ని మనం చేసే ప్రాసెస్లో కూడా టేస్ట్ అనేది వేరియేషన్ వస్తూ ఉంటుంది. నేనైతే ఇలా చేసుకుంటాను. ముందుగా అయితే 4 గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకొని దాని తర్వాత కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను సరిపోయినంత. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఉల్లిపాయను ఫ్రై చేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోవాలి. దాని తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. కొంతమంది టమాటో పీసెస్ వేసుకుంటారు, కొంతమంది ప్యూరీస్ వేసుకుంటారు. నేను మ్యాక్సిమం ప్యూరీసే ప్రిఫర్ చేస్తాను అనమాట. ప్యూరీ మంచిగా మగ్గి ఆయిల్ తేలుతున్నప్పుడు ఉప్పు, కారం, పసుపు ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోండి. దాని తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న 4 గుడ్లు అందులో వేసేసుకున్నాను. సరిపడినంత నీళ్ళు వేసుకొని మంచిగా దగ్గరికి గ్రేవీ వచ్చినంత వరకు ఉడకబెట్టుకుంటే అంటే టేస్టీగా ఎగ్ కర్రీ రెడీ. దించే ముందు మీ దగ్గర ఉంటే కొంచెంగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేయండి. ఇంకా అంతే హెవెన్ అనే చెప్పాలి. అంతే ఈ వీడియో. బాయ్.